సార్ అసలు కొంచెం మనం బ్యాక్ ఎండ్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి అనే కాదు, మీరు దాదాపుగా నక్సల్బరీ ఉద్యమము, ఆ తర్వాత చాలా ఉద్యమాలు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో మీరు ఆంధ్రజ్యోతిలోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్పష్టమైనటువంటి సపోర్ట్ను మీరు ఇస్తూనే చాలా మీటింగ్స్ను కూడా అటెండ్ చేసినటువంటి సందర్భం. కానీ ఆ పత్రిక సమైక్యాంధ్రకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తికి సంబంధించింది. ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు, అప్పుడున్నటువంటి సందర్భాలు ఏంటి అసలు? ఒకటి, మన చివరి సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి తెలంగాణ ఉద్యమంలో. 2009 మొదటి చిదంబరం ప్రకటనకి తర్వాత తెలంగాణ అవతరణ జరిగే ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది సమయం కీలకం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రజ్యోతి పాలసీని దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్తే అది అర్థ సత్యమే అవుతుంది. ఓకే. 2001 నుంచి 2009 దాకా కూడా ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమానికి చాలా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది. ఓకే. నేను కానీ అన్నారాయణ కానీ కొంతకాలం ఉన్న రామచంద్రమూర్తి గారు 2006 దాకా కానీ అందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి సమర్థకులే. ఓకే. అప్పుడు కూడా యాజమాన్యానికి ఆ విషయంలో మొదటి ఎడిటోరియల్లోనే ఆంధ్రజ్యోతి యాజమాన్యం రాష్ట్ర తెలుగు వాళ్ళు ఎట్లా ఉన్నప్పటికీ అందరూ బాగుండాలి అని, ఏ రాష్ట్రంగా ఉండకపోయినా అందరూ బాగుండాలి అనేటువంటి ఆకాంక్షను చెప్పింది. దానికి అప్పుడు నమస్తే తెలంగాణ కానీ తెలంగాణ పక్షాన్ని నిలబడే పత్రిక అంటూ ఏమీ లేదు. ఆ ఎర్లీ డేస్ ఉద్యమం ప్రారంభ దశ నుంచి 2009 దాకా కూడా తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రజ్యోతి స్వయంగా చేసింది చాలా, మేము కూడా ఆంధ్రజ్యోతి ద్వారా చేసాం. ఓకే. 2009లో చిదంబరం ప్రకటన వచ్చిన తర్వాత సహజంగానే అప్పటిదాకా తెలంగాణ ఉద్యమం పట్ల సహనంతో ఉన్నవాళ్ళు, కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అకస్మాత్తుగా ఇది వాస్తవం కాబోతుంది అని తెలిసిన తర్వాత పరిస్థితి మారింది. ఓకే. 2 రాష్ట్రాలు అటువైపున కూడా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక నిజానికి 7వ తారీఖున 9వ తారీఖున ఇది వచ్చింది కదా, 7వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీకి సహా అన్ని రాజకీయ పక్షాల అఖిలపక్ష సమావేశం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఓకే. తెలుగుదేశం అనుకూలంగా తీర్మానం చేసింది. చేసి 2009 డిసెంబర్ 9 తర్వాత వెంటనే ఈ అభిప్రాయాన్ని అది అంటే వాళ్ళు ఆ తీర్మానం చేసినప్పుడు ఇది అయ్యేది కాదు పోయేది కాదు అనుకున్నారు. కానీ నిజంగా అవుతుంది అనేసరికి ఆంధ్ర ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు వాళ్ళు తిరుగుబాటు చేయడం, అన్ని పార్టీల వాళ్ళు తిరుగుబాటు చేయడం, ఆంధ్ర ప్రాంతంలోని పాలకవర్గం అంతా కూడా ఒకవైపున మోహరించడం జరిగింది. అప్పుడు మన 2 ప్రాంతాల్లో ప్రయోజనం ఉన్న పత్రిక అది రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ బ్యాలెన్స్ చేసే క్రమంలో తప్పనిసరిగా కొన్ని సందర్భాల్లో తెలంగాణ వ్యతిరేక వార్తలు, కథనాలు పత్రికలు అందరూ అన్ని ప్రాంతాల్లో ఉంటారు కదా. వార్తలు పంపించేవాడు అన్ని ప్రాంతాలు ఉంటారు, అందరికీ వాళ్ళ సానుభూతులు ఉంటాయి. దాంట్లో ఒకసారి బ్యాలెన్స్లో అటు ఇటు కావటం వల్ల పాఠకులకి ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ ఆ సమయంలో కూడా నేను కానీ మా మిత్రులు నారాయణ కానీ ఎవరైనా కానీ మేమందరం మా వైఖరిని మేము స్పష్టంగా దాచుకోకుండా చెప్తూనే సాధ్యమైనంత ఉన్న స్పేస్లోనే ఎట్లా మనం దాన్ని తీసుకెళ్ళగలుగుతాం అనేది. ఇప్పుడు కూడా మొదటి నుంచి కూడా జర్నలిజంలో నేను నేర్చుకుంది ఏబీకి గారు మాకు నేర్పింది, మాకు చాలా స్పేస్ కావాలని మీరు ప్రయత్నించకండి, వస్తే మంచిదే. ఓకే. ఉన్న స్పేస్ని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకుని దాని నుంచి ఎక్కువ ప్రభావం చూపిస్తారు. వాళ్ళ కంటెంట్ 10 పేజీలు ఉంటే మీ కంటెంట్ ఒక పారాగ్రాఫే ఉందనుకోండి, మీ శక్తితో దాన్ని ఎక్కువ ఇంపాక్ట్ కలిగేటట్టుగా చేయొచ్చు అని నమ్మిన వాళ్ళం కాబట్టి మా ప్రయత్నం మేము చేసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది ఆంధ్రజ్యోతి పత్రిక పైనే. దాదాపు 125 రోజుల పాటు ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి బ్యాన్ను కొనసాగిస్తూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ లేవు, ఎలాంటి అసలు అసెంబ్లీకి కానివ్వండి ఈ యొక్క అధికారిక కార్యక్రమాలలో కూడా అలో చేయనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ సందర్భంలో కె. శ్రీనివాస్గా ఒక జర్నలిస్ట్గా, ఒక పాత్రికేయుడిగా, ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా అప్పుడు ఏమనుకున్నారు అసలు అప్పుడున్నటువంటి పరిపాలనకు సంబంధించి? నిజానికి మొత్తం మీడియా తరఫున మాట్లాడాలంటే ఒక రకంగా మాట్లాడతాను, కాబట్టి ఒక రకంగా మాట్లాడాలి. చెప్పండి. అంటే అప్పుడు యాక్చువల్గా ప్రభుత్వానికి కానీ మన సమాజానికి కానీ బాగా కోపం వ్యతిరేకత కలిగించింది ఆంధ్రజ్యోతి రిపోర్టింగ్ కాదు. 9లో వచ్చిన ఒక కథ. ఓకే. కొత్త శాసనసభ్యులు ప్రమాణ స్వీకారాలు చేస్తుంటే వాళ్ళు కొంతమంది తెరపడ్డారు సహజంగానే. అవును.
తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి ఎన్నికైన వాళ్ళలో అప్పటివరకు రాజకీయ అనుభవం లేని వాళ్ళు, ఉద్యమ అనుభవం ఉంది కదా. Yes, అంటే అప్పుడే కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ. నేపథ్యం కూడా రాజకీయాలు కొంతకాలం ఉండి అయిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కొంచెం తడబడుతుంటే వీళ్ళు ఏదో వాడిని అందరం ఎక్కిస్తే ఇట్లాగే ఉంటుందని టైప్ లేదు, నాకు గుర్తులేదు. కానీ మొత్తంగా కించపరిచి ఒక వెటకారమైనటువంటి వ్యంగ్యమైనటువంటిది చూసిండొచ్చు. అట్లా చేశారు. అది నిజానికి మంచి పద్ధతి కదా. నిజానికి మనం ఇవాళ డిజిటల్ మీడియా కూడా చర్చిస్తున్నప్పుడు ఎస్ సార్, ముఖ్యమంత్రి గారు డిజిటల్ మీడియా అనే ఫార్మాటే తప్పు, ఇంట్లోనే దుర్మార్గం ఉందన్నట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ జర్నలిస్ట్ని వేరు చేసి ముద్ర వేస్తున్నారు. అన్ని మీడియాలో ఉంది అది. అవును, ఆ రోజున శాటిలైట్ టీవీ కదా, ప్రముఖ టీవీ ఛానల్ కదా. Yes. ఆ ఛానల్లో కూడా ఒక కనీస అంటే మనుషులు ఎట్లా దీన్ని స్పందిస్తారో, భావోద్వేగాల విషయంలో ఇది హత్య చేస్తుందేమో అనే ఆలోచన లేకుండా అది టెలికాస్ట్ అయిపోయింది. రూపొందించారో ఎయిటర్స్ దాన్ని పాస్ చేశారో అది ఏదైంది కదా. అవును, అయితే అటువంటి విషయంలో అప్పటికి ఇప్పటికి ఉండేది అంటే కంటెంట్ విషయంలో, వార్తల విషయంలో, అభిప్రాయాల విషయంలో చాలా ఒక సంస్కారం పాటించాలి, పరిమితి పాటించాలి. విషయం తీవ్రంగా ఉంటుంది వేరు, విషయం అసభ్యంగా ఉంటుంది సార్. బాగా అందరూ జనం చూడటం కోసం ఏదో రకంగా సంస్కారాన్ని మర్చిపోయి చేయకూడదు కదా. మీడియా మీద విమర్శ ఉంటుంది, కానీ మీడియా ఎట్లా ఉన్నప్పటికీ, మీడియా ఎంత అబ్జెక్షనబుల్ కంటెంట్ ప్రసారం చేసినప్పటికీ దాని మీద తీసుకునే చర్య విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అది భావ ప్రకటన స్వేచ్ఛను ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, కాబట్టి అది పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన విషయమే. కానీ నువ్వు ఏదంటే అది రాస్తావా అనే ప్రశ్న కూడా ఉంది. ఆ ప్రశ్న సమాజం నుంచి వస్తుంది, అది మీడియా ఎదుర్కోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వేరే విషయం, కానీ ఇంకో సమాజం రిజెక్ట్ చేస్తే నీ పత్రిక ఉనికే ఉండదు, ఉనికే ఉండదు. కాబట్టి ఆ భయం ఉండాలి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని చేస్తారేమో, జైల్లో పెడతారేమో అని అటువంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని వ్యతిరేకించాము. దానికి సంబంధించిన యాక్టివిటీస్లో, ఉద్యమాల్లో పాల్గొన్నాము. కానీ అది ఏంటంటే ఫైనల్గా ఆంధ్రజ్యోతి వర్సెస్ ప్రభుత్వం, టీవీ వర్సెస్ ప్రభుత్వం, అట్లా వ్యక్తిగత స్థాయి పోరాటంలాగా మారిపోయింది. అవును, కాలక్రమంలో అది పోయిందనుకోండి. కానీ అది చాలా ఇబ్బందికరమైన సమయం. అలాంటి వాడికి మన ఉనికిని మన కాపాడుకోవాలి, పాత్రికేయుడిగా కాపాడుకోవాలి, తెలంగాణ వాదిగా కూడా. అది తెలంగాణ సమాజం ఆ సమయాల్లో పత్రికల్లో ఏదైనా నేను పనిచేసిన మీడియాలో అవలక్షణాలు అనిపిస్తే ఆ అవలక్షణాలకి నాకు డిస్టెన్స్ చూశారు. అవును, నేను వేరుగా దాన్ని వేరుగా చూశాను. అంటే అట్లా చూడాలంటే నేను నా ఆచరణలో అది మీరు పెట్టాలి. స్వతహాగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి కె శ్రీనివాస్ గారు ఇక్కడ కనుక రావడానికి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాల గురించి క్లుప్తంగా చెప్పాలనుకుంటే. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాటికి కావడం సాంకేతికమైన అంశం. ఓకే, సూర్యాపేట నల్లగొండ చదివిందేమో కొడంగల్లో. నల్లగొండ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టేది. ఓకే, మా అమ్మ నాన్నలు ఇద్దరిది నల్లగొండ జిల్లా. మా నాన్నది సూర్యాపేట జిల్లా, మా అమ్మ వాళ్ళది నల్లగొండ జిల్లా, నగరికల్ దగ్గర చిత్తలూరు అనే గ్రామం. అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది పెనుపాడు దగ్గర భక్తరాపురం. అక్కడ నల్లగొండలో పుట్టాను తప్ప నల్లగొండ జిల్లాలో పెరగలేదు. ఓకే, నాన్న టీచర్ కావటం వల్ల ఆయన ఖమ్మం జిల్లాలో కొంతకాలం పనిచేశారు. మధ్యలో ఆంధ్రాకి వెళ్ళి ఏలూరు, మచిలీపట్నంలో 2 సంవత్సరాలు పనిచేశారు. మళ్ళీ అక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్కి వచ్చారు. కొడంగల్లో నా హై స్కూల్ 6th నుంచి 9th దాకా అక్కడ చదువుకున్నాను. అక్కడి నుంచి నాకు మిత్రులు చాలామంది అక్కడి నుంచే నా మిత్రులు కంటిన్యూ కావటం మొదలైంది. తర్వాత 75 నుంచి హైదరాబాద్. ఇది మా నాన్నతో పాటు వెళ్తున్నాను, ఇప్పుడు నా సొంత ప్రయాణం ఏం లేదు. ఓకే, కాబట్టి నేను హైదరాబాద్ చెందిన వాడిని చెప్పుకోవాల్సి వస్తుంది. మా పూర్వీకులు వాళ్ళు నల్లగొండ జిల్లా. సో నా స్వగ్రామం ఏదంటే అదే, అక్కడే ప్రస్తుతం ఏమీ లేదు.